పుస్తక ప్రియులకు నమస్కారం. మనం ఇప్పుడు చెలంగారు రచించిన 'భగవాన్ స్మృతులు' అనే పుస్తకంలో రమణుల గురించి మిగిలిన భక్తుల జ్ఞాపకాలను తెలుసుకుందాం. 7వ వ్యక్తి రాయరు. ఈయనకి తండ్రి తప్ప దగ్గరి వారందరూ చనిపోవడం చేత వింధ్య పర్వతాలలోకి వెళ్ళి తపస్సు చేసుకోవాలి అని బయలుదేరుతారు. అనుకోకుండా అరుణాచలం చేరుకుని భగవాన్ రమణుల దర్శనం చేసుకుని అక్కడే ఆశ్రమం పనులలో సహాయం చేస్తూ ఉండిపోతాడు. 8వ వ్యక్తి నారాయణ అయ్యర్. ఈయన రామకృష్ణ పరమహంస గురించి విని ఆయన జీవించి ఉన్నప్పుడు సేవ చేయలేకపోయానే అని బాధపడుతూ ఉండేవారు. భగవాన్ చరిత్ర చదివి వారిని దర్శించుకోవడానికి అరుణాచలం చేరుకుంటారు. మొదటి దర్శనంలోనే భగవాన్ నారాయణయ్యర్ కళ్ళలోకి 5 నిమిషాలు సూటిగా చూశారు. అసాధారణ అనుభవం అది. దాదాపు 20 రోజుల వరకు గాలిలో నడుస్తున్నట్లుంటుంది ఆయనకు. భగవాన్ సన్నిధిలో గాఢమైన ధ్యానంలో ఉండేవారు అయ్యర్ గారు. రమణులు శరీరాన్ని వదిలాక కూడా వీరికి సంపూర్ణ అనుగ్రహాన్ని అందించారు. ఏది జరగాలనుందో అది జరిగే తీరుతుందని, ఎవరూ దేనిని మార్చలేరని చెప్పేవారు భగవాన్. 9వ వ్యక్తి గౌరీ అమ్మాల్. ఆమె తన తండ్రి గారితో కలిసి మొదట భగవాన్ని దర్శించుకుంటుంది. తండ్రి భర్త చనిపోయాక భగవాన్ని దర్శించుకుని తనని ఏం చేయమంటారో అనుగ్రహించాలని వేడుకుంటుంది. ఏదైనా జపం కానీ, ధ్యానం కానీ, ఆత్మ విచారం కానీ చెయ్యి, ఊరికే ఉండకు అని అన్నారు భగవాన్. భగవాన్ ఆమె కూతురికి, మనవడికి వచ్చిన తీవ్ర అనారోగ్యాల బారి నుంచి రక్షించారు. ఒక భక్తుడు భగవాన్ కోసం నారింజ రసం తీసుకుని వచ్చాడు. కానీ తన భక్తులందరకు ఇస్తేనే నేను తాగుతాను అన్నారు భగవాన్. ఒకసారి పాము కరిచిన పిల్లవాడిని భగవాన్ దగ్గరికి తీసుకుని వస్తారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ పిల్లవాడిని తన స్పర్శతో బ్రతికించారు భగవాన్. ఆర్తజన రక్షకుడు భగవాన్ అన్నారు గౌరీ అమ్మాల్. 10వ వ్యక్తి పాతూరి లక్ష్మీనారాయణ. రమణులను చూడగానే వారి కళ్ళు ఎంతో ఆకర్షణీయంగా అనిపిస్తాయి. అవి అంతులేని అగాధాల లోతుల నుండి ప్రజ్వరిల్లుతున్నట్లు కనిపిస్తుంది. ఎప్పుడూ దాదాపు మౌనంలోనే ఉండేవారు. అలాగే ఉండమని తన భక్తులకు చెప్పేవారు. మనసుని అరికట్టడానికే సాధకులు ప్రయత్నాలు చేస్తుంటారని, జ్ఞాన మార్గం ద్వారా మనసును నేను కాను అని తెలుసుకుని నిరోధించవచ్చని, కర్మ మార్గంలో ఏదో ఒక కర్మయందు మనస్సును లగ్నం చేయడం ద్వారా మనస్సు నిలిచిపోతుందని, భక్తి మార్గంలో మనస్సుని ఇష్టదైవం మీద నిలిపి ఉంచడం ద్వారా మనస్సు నిలబడిపోతుందని, ఈ మూడింటిలో భక్తి మార్గం చాలా సులభమని చెప్పారు భగవాన్. కొందరు భక్తులు చాలా దూరాల నుండి వచ్చి భగవాన్తో ఏమీ మాట్లాడకుండానే వెళ్ళిపోయేవారు. ఎవరి స్థితిని అనుసరించి వారికి అనుగుణమైన ఉపదేశాలను ఇచ్చేవారు భగవాన్. తల్లి చనిపోయినప్పుడు ఆ శరీరాన్ని ఎవరూ చూడకుండా ఎవరిది కాని స్థలాన్ని చూసి గుంత తీసి దాంట్లో పడవేసి తెల్లవారకుండా వచ్చేయండి అని అక్కడున్న వారికి చెప్పారు భగవాన్. కానీ కొండ కిందికి దించేటప్పటికీ ఆ ఊళ్ళో వారందరూ చేరి శవాన్ని పాతిపెట్టి దానిపై సమాధి కడతారు. కొందరు 10 రోజుల పాటు అన్నదానం చేస్తారు. దీని తర్వాత చిన్నస్వామి రోజు కొండ దిగి వచ్చి సమాధిని పూజిస్తూ ఉండేవారు. తల్లి సమాధి దగ్గరికి, కొండపైన తన దగ్గరికి అందరూ తిరుగుతూ ఉండడం చూసిన భగవాన్ తానే ఒకరోజు తల్లి సమాధి దగ్గరికి వచ్చి అక్కడే ఉండిపోయారు. అక్కడే భగవాన్కి ఒక పాకని వేశారు. అలా ఆశ్రమం ఏర్పడింది. ఆశ్రమంలోని భవనాల నిర్మాణానికి ఎవరిని డబ్బు అడగడం ఇష్టం ఉండేది కాదు భగవాన్కి. ఒకరోజు స్కందాశ్రమం నుంచి వస్తుండగా ఒక కుక్క ఉడతని పట్టడానికి చూస్తుంది. దాన్ని అదిలించబోయి భగవాన్ కింద పడడంతో కాలర్ బోన్ విరిగిపోతుంది. డాక్టర్లు భోజనశాల వరకు మాత్రమే నడవడానికి అనుమతిచ్చారు. ఉన్నట్టుండి ఒకరోజు కొండపైకి వెళ్తున్న భక్తులతో నేను వస్తాను అన్నారు భగవాన్ చిన్నపిల్లాడిలా. అందరూ ఎంత చెప్పినా వినలేదు.
నడకని ప్రారంభించారు. కానీ నెల రోజుల పాటు ఎక్కడికి ఎక్కువగా నడవకపోవడంతో అప్పటికే ఉన్న మోకాళ్ళ నొప్పుల వల్ల కాళ్ళు నడవడానికి ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. అయినా సరే మెల్లగా పాకుతూ వస్తూ ఉంటారు భగవాన్. దీన్ని గమనించిన భక్తులు రెండు వైపులా సహాయంగా పట్టుకుని అతి కష్టం మీద స్కందాశ్రమానికి చేరుస్తారు. అలసిపోయిన భగవాన్ స్కందాశ్రమం అరుగు మీద సొమ్మసిల్లి పడిపోతారు. అక్కడి ఆశ్రమాన్ని బాగు చేస్తున్న ఒక ఒడ్డె అతను భగవాన్ని దర్శించి ఎంతో సంతోషిస్తాడు. అతన్ని చూసిన భగవాన్, నీకోసమే ఇక్కడికి వచ్చాను, నీ ప్రార్థనే నన్ను ఇక్కడికి లాక్కువచ్చింది అన్నారు. అతడు క్రిందికి వెళ్ళి తినడానికి ఏమైనా తెస్తాను అన్నా వినకుండా అతడి ముంతలోని అంబలిని ఎంతో ఇష్టంగా తాగారు భగవాన్. భగవాన్ తన వల్ల ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా ఎంతో నొచ్చుకునేవారు అని చెప్పారు ఒక భక్తుడు. 11వ వ్యక్తి రూడా. ఈమె బొంబాయికి చెందిన ఆవిడ. ఈవిడకి అనుకోకుండా ఒకరోజు భగవాన్ ఫోటో, ఆయనకి సంబంధించిన కొన్ని పుస్తకాలు లభిస్తాయి. వారి ఫోటో చూసినప్పటి నుండి భగవాన్ దర్శనానికి ఎప్పుడెప్పుడు వెళ్తానా అని అనుకుంటూ ఉండేది. అలా కొన్నాళ్ళకి అరుణాచలం చేరుకుని భగవాన్ని దర్శించి ఒక అలౌకిక అనుభూతికి లోనవుతుంది. ఆ తరువాత తిరిగి బొంబాయికి చేరుకుని అక్కడ ఉండలేక తన ఆస్తినంతా అమ్ముకుని అరుణాచలం వచ్చేస్తుంది. అక్కడే ఆమె వివాహం భగవాన్ చొరవతో జరిగింది. ఆశ్రమం వారితో రూఢా భర్తకి మనస్పర్ధలు ఏర్పడ్డాయి. ఆశ్రమానికి వీరిద్దరిని రావద్దు అని చెప్తారు ఆశ్రమం వాళ్ళు. అయినా భగవాన్ అనుగ్రహం వీరి మీద ఏమాత్రం తగ్గదు. మౌనంగా ఉండడం అంటే మాట్లాడకుండా ఉండడం కాదని, మనసును మౌనంగా ఉంచాలని చెప్పేవారు భగవాన్. భగవాన్ కోసం ఎవరు ఏం తెచ్చినా అందరికీ పంచితే కానీ తాను తినేవారు కాదు. భగవాన్ ఆరోగ్యం కోసం భక్తులు ఎవరికి తోచిన మందులను వారు కొందరు పోస్టు ద్వారా, కొందరు దర్శనానికి వస్తూ తీసుకుని వచ్చేవారు. ఒకరోజు వీటన్నింటినీ గమనించిన భగవాన్ అన్నింటినీ ఒక దగ్గర కలిపేసి రోజు ఒక గ్లాస్ ఇవ్వండి తాగడానికి అని పట్టుబడతారు. వద్దని ఎంత చెప్పినా వినరు. చివరికి డాక్టర్లు వచ్చి వాటిని తీసివేస్తారు. 12వ వ్యక్తి రామస్వామి అయ్యర్. ఇతను విల్లుపురంలో పనిచేస్తూ ఉంటాడు. ఈయన అజీర్ణ వ్యాధితో ఇబ్బంది పడేవాడు. కేవలం గంజి త్రాగి జీవించేవాడు. భగవాన్ దర్శనం అయ్యాక ఆ వ్యాధి నయమైంది. ఆ తర్వాత కొన్నాళ్ళకి అతను అరుణాచలంలో నివాసం ఉండడానికి వచ్చేశారు. అయ్యర్ గారి కూతురు పెళ్ళి భగవాన్ అనుగ్రహం వల్ల చేయగలుగుతాడు. భగవాన్ తల్లి అలగమ్మ గారు మరణించినప్పుడు అయ్యర్ గారు భగవాన్తో ఉన్నారు. కాలం గడిచిన కొద్దీ ఆశ్రమ నిబంధనల వల్ల పాత భక్తులు దూరం నుండే భగవాన్ని దర్శించి వారి అనుగ్రహం పొందుతూ ఉండేవారు. 13వ వ్యక్తి రంగస్వామి. తన 21 ఏళ్ల వయసులో కార్తీక దీపోత్సవానికి అరుణాచలం చేరుకుని భగవాన్ని దర్శించుకున్నారు. ఆశ్రమంలో మొక్కలకి కలుపు తీయడం, ఆలయంలో పూలు కట్టడం చేసేవాళ్ళు. ఒకసారి ఆశ్రమం చావిడి కట్టేటప్పుడు రాళ్ళు మోస్తూ ఉంటే వ్రేలుకి దెబ్బ తగలడంతో పూలు కట్టే పని భగవాన్ చేశారు. అలాగే రాళ్ళు మోయడం కూడా చేసేవారు భగవాన్. ఒక ఉడత, దాని పిల్లలు గూట్లో ఉండేవి. ఒక పిల్లి తల్లి ఉడతని తినేయడంతో ఆ ఉడత పిల్లల బాగోగులు స్వయంగా చూసేవారు భగవాన్. కొన్నాళ్ళకి రంగస్వామిని భగవాన్ పరిచారకుడిగా నియమించారు. 14వ వ్యక్తి సుందరేష్ అయ్యర్. 15 సంవత్సరాల వయసులో ఈయన భగవాన్ని దర్శించారు. భగవాన్ దర్శనానికి ప్రతిరోజు వెళ్ళేవారు ఏదో ఒక నైవేద్యం తీసుకుని. తన 36వ ఏట దివ్య దృష్టిని అనుగ్రహించారు భగవాన్. రామచంద్రుని పట్టాభిషేకం దర్శనమయ్యింది అతనికి. అతన్ని దక్షిణామూర్తి అష్టోత్తరం చదవమన్నారు భగవాన్. దానిలో ఒక నామం యోగ పట్టాభిరామాయ నమః అని ఉంది. రాముడన్నా దక్షిణామూర్తి అన్నా ఒకటే అన్నారు భగవాన్. భగవాన్ రాసిన పుస్తకాలన్నీ ఒకటిగా కలిపి అచ్చువేయాలని అనుకున్నప్పుడు దానికి సుందరేష్ అయ్యర్ గారిని ఉపోద్ఘాతం రాయమన్నారు.
చెట్టుకి, పిట్టకి, ఏ జీవికి హాని చేయొద్దు అనేవారు భగవాన్. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు గాంధీని గాడ్సే చంపినట్లే నేను నిన్ను చంపుతానన్నాడు భగవాన్‌తో. ఆశ్రమం వారు అతన్ని బయటికి పంపేయాలని చూశారు. కానీ భగవాన్ తన దగ్గరే ఉంచుకొని రోజూ గాయత్రిని చెయ్యమని చెప్పారు అతడికి. అతడు కొన్ని రోజుల్లో ఉన్మాదాన్ని కోల్పోయాడు. అరుణాచలంలోని దుర్గగుడిలో శ్రీచక్రాన్ని భగవాన్ స్వయంగా ప్రతిష్ఠించారు. భక్తుల చిన్న అవసరాన్నైనా జాగ్రత్తగా తీరే దారి చూపేవారు భగవాన్. అంతటి దయాళువు గురించిన మరిన్ని విషయాలను మరొక భాగంలో విందాం. నమస్కారం.